ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీది విధంగా అంటున్నాడు, నా దేవుడైన యెహోవా నాకు వెలుగువలే, అలాగుననే రక్షణ అయి ఉన్నాడు. గనుక నేను ఎవరికి భయపడవలసిన పని లేదు. అలాగుననే నా ప్రాణమును కాపాడే దేవుడు నా కోట, గనుక నాకు భయము లేదు అని. ప్రజలారా, ఎంత విశ్వాసంతో, ఎంత ధైర్యంతో, ఎంత నిరీక్షణతో దావీదీ మాటలు చెప్పుచున్నాడు. దేవుడైన యెహోవాయే తనకు సమస్తము, ఆయనే తనని ఎటువంటి స్థితిలోనైనా కాపాడే దేవుడుగా ఉన్నాడన్న అతని బలమైన ధైర్యము, విశ్వాసము ఎంతో గొప్పది. ప్రజలారా, దేవుడైన యెహోవా మనకు వెలుగుగా, రక్షకునిగా ఉన్నప్పుడు మనము ఎందుకు భయపడవలెను? ఏ చీకటి మనల్ని బంధించనేరదు. ఏ చీకటి శక్తులు మనల్ని ముట్టనేరవు. ఏ గాఢాంధకారము మనల్ని కమ్మివేసినా అవి మనల్ని ఏమీయూ చేయనేరవు. ఏ పాపమనే చీకటిలో మనము నివసించలేము. మనము ఆ పాపములో బంధింపబడలేము. ఎందుకనగా తండ్రి అయిన యెహోవా యొక్క వెలుగు మన మీద ప్రకాశించును గనుక చీకటి అయినను మనకు చీకటి కాదు. మనము వెలుగువారము. మనము ఎల్లప్పుడూ వెలుగులోనే ఉందుము. వెలుగు సంబంధులు దేవుని సంబంధులు, చీకటి సంబంధులు సాతాను సంబంధులు. కాబట్టి యెహోవా దేవుడు తన ముఖకాంతిని మన మీద, మన జీవితము మీద ప్రకాశించును గనుక మన జీవితము కూడా ఆ వెలుగుతో ప్రకాశింపబడును గనుక మనము భయపడనక్కర్లేదు. ఆయన మన రక్షణ అయి ఉన్నాడు గనుక మనము మరణిస్తామేమోనని, విడువబడతామేమోనని, ఏమైపోవుదుమో అని భయపడవలసిన పని లేదు. ఎందుకనగా దేవుడే మనల్ని రక్షించువాడు. యేసు ప్రభువే మన రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయనే మనకు నిత్య జీవమును అనుగ్రహించు దేవుడు. ఆయన నామంలో తప్ప మరి ఏ నామంలో మనకి రక్షణ లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను మనము తండ్రి యొద్దకు చేరలేము. ఆయన మనల్ని పాపంలో నుండి రక్షించడమే కాక మరెన్నడూ పాపంలో పడకుండా కాపాడును. అట్టి శక్తిని దేవుడు మనకిచ్చును. అలాగునని మన దేవుడు మన ప్రాణమును కాపాడును. మన ప్రాణమును కాపాడే కోటగా ఉన్నాడు మన ప్రభువు. దుష్టుల యొక్క బాణముల నుండి, ప్రమాదముల నుండి, ఆపదల నుండి, శ్రమల నుండి, పోరాటముల నుండి కాపాడే దుర్గము మన ప్రభువు. ఆయనకే మొదట మన జీవితంలో స్థానం ఇద్దాం. ఆయన సురక్షితమైన రెక్కల చాటున దాగియుందాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఎవరిని ఆశ్రయించాలో తెలియక, ఆపద కలిగినప్పుడు ఎక్కడకు పరిగెత్తి సేద తీరాలో తెలియక, చీకటి మా జీవితములను కమ్మివేసినప్పుడు, అన్ని ద్వారములు మూయబడినప్పుడు మమ్మను ఎవరు బయటకు రప్పిస్తారో తెలియక తండ్రి భయపడిపోతున్నాం, తల్లడిల్లిపోతున్నాం. దేవా, కృషించిపోతున్నాం. దేవా, అలసిన ప్రాణములను సేదపరిచే తండ్రి, ఆశగల ప్రాణములను తృప్తిపరిచే దేవా, మీరు మాకుండగా ఈ లోకంలో మాకెటువంటి భయము లేదని ఎరిగి విశ్వసించి మీ యందు ఆనుకొనుటకు, మీ ద్వారా విడుదల పొందుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.